ఏలూరులో జాతర కారణంగా నగర శివారు గ్రామీణ ప్రాంతం శనివారపేటలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య దంపతులు భోగి మంటను వెలిగించి సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎడ్లబండిని స్వారీ చేస్తూ సందడి చేశారు. రంగవల్లులు, కోలాటకాలు, కోడిపందాలు, పొట్టేళ్ల పోటీలు, చిన్నారులతో నృత్య ప్రదర్శనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ మాగంటిబాబు దంపతులు మరియు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఇంతకుముందు గౌరవనీయులు పెద్దలు చూడే వెంకటరత్నం గారు చెప్పినట్టుగా ఈ శనివారపేటలో సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి స్థానిక నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు వారు బడేటి చంటి గారు, వారి సతీమణి గారు, అట్లాగే ఈడా చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఈ డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు, ముఖ్యంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా జిల్లా ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మనందరి తరఫున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా వేదికను నిలిచిన పెద్దలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకు కానీ, కూటమి సభ్యులకు కానీ, ప్రజలకు కానీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తుంది. ఏదైతే ప్రజలందరినీ కూడా ఒక కుటుంబంగా భావించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలన ఏ విధంగా చేస్తున్నారని మనందరం కూడా చూస్తున్నాం. ఆయన చేస్తున్న పని కుటుంబ సభ్యులుగా మనం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సంక్రాంతి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలనే ఉద్దేశంతో అహర్నిశలు పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా సహకరించవలసిన బాధ్యతను ప్రతి పౌరుడు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే భోగి అనగానే అందరం కూడా ఏదైతే పాత వస్తువులన్నింటినీ కూడా మనం భోగి మంటల్లో వేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం అనుకుంటాము. అలాగే మనలో ఉన్న చెడుని బయటికి పారదోలి కొత్తగా వచ్చే సంవత్సరంలో ఆ భోగి మంటల ద్వారా మంచి మనసుతో ఎదరికెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి. అదేవిధంగా
సంక్రాంతి పండుగగా రైతులందరూ కూడా మరి వాళ్ళ వరి పంట బాగా పండాలనే ఉద్దేశంతో బాగా పండినప్పుడు మరి సంక్రాంతి పండుగను ఏదైతే చేసుకుంటారో ఈ సంవత్సరం నుంచి లోగడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాకు తెలిసి రాష్ట్రం అంతా కూడా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మరి ప్రతి రైతు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగను కూడా మరి శనివారపేటలో మనం చేసుకుంటున్నాం. అలాగే ఎందుకంటే ఏదైతే ఇందాక చోడు వెంకటరత్నం గారు చెప్పారో వాళ్ళు రైతులంతా కూడా ఉన్నది 25,000 మందిలోనే. ఆ రైతులకి సంబంధించి మరి ఇక్కడ జరుపుకోవడం కూడా మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం. అదే కనుము ఏదైతే మనం అందరం కూడా గోవులకి పూజ చేస్తామో ఆ కనుమని కూడా మనం అందరం కూడా సాంప్రదాయబద్ధంగా చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ సంక్రాంతి సందర్భంగా మనం సంబరాలు చేసుకుంటున్నామో సంబరాలంటే సంక్రాంతి అని అంటే కోడి పందాలు పేకాట్లే కాదు. ఏదైతే అందరం కూడా ఇది వరకు సాంప్రదాయబద్ధంగా మరి బట్టలు ధరించి మనందరం కూడా 3 రోజుల పాటు ఏదైతే పండుగలు చేసుకున్నామో ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మనం అందరం కూడా తీసుకున్న సందర్భంగానే ఈ దఫా రాష్ట్ర వ్యాప్తంగా మరి సంక్రాంతి సంబరాలు అంబరాన్నింటినీ దీంట్లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేసి ప్రజలందరినీ కూడా మమేకం చేసినట్టు మాకు ఈ అవకాశం కలిగినందుకు అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాజు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆప్కఫ్ చైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు గారికి, భీమడోలు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ సిహెచ్ పద్మావతి గారికి, భీమడోలు పంచాయతీ గ్రామ సర్పంచ్ శ్రీ పాము సునీత మాన్సింగ్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కేవీఎల్ తనుజ, గ్రేడ్ 1 పంచాయతీ డెవలప్మెంట్ అధికారి, భీమడోలు. ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని, భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను.